నిరంజను నాకు టికెట్లు ఇచ్చినప్పుడు మాకు టికెట్లు ఇచ్చినప్పుడు అందులో అడిగారు, రవి సార్ అడిగారు, ఏమయ్యా మీదే బాధ్యత అన్నాడు. మా శివ బావ గారు కూడా అడిగారు, మీదే బాధ్యత అన్నాడు. ఆ బాధ్యతను నెరవేర్చాము. నెక్స్ట్ కూడా ఫ్యూచర్ కూడా రాబోయే కాలంలో కూడా ఆ బాధ్యతను నెరవేర్చామని ఈ సభాముఖం మీ అందరి ముందర కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులందరూ అంటే బాబు మనకి ఏం వాగ్దానాలు చేసినాడు? ప్రతి మహిళకు నెలకు 10,000 ఇస్తారన్నాడు, నిరుద్యోగులకు వృత్తి ఇస్తారన్నాడు. ఓకే సార్. వేదికను అలంకరించిన పెద్దలు, మరి కడప నగర ప్రథమ పౌరుడు మరి కె సురేష్ బాబు గారికి, మరి అదేవిధంగా పెద్దలు శాసన మండలి సభ్యులు రామచంద్రారెడ్డి గారికి, మరి అదేవిధంగా 4 జోన్లు సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ జోన్లకు సంబంధించిన మరి ప్రెసిడెంట్లకు, మరి ముందున్న గౌరవ కార్పొరేటర్లకు, డివిజన్ ఇన్ఛార్జీలకు, కోఆప్షన్ మెంబర్లకు, మరి అదేవిధంగా మహిళా నాయకురాళ్లకు, మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా మీ అందరికి కూడా తెలిసిన విషయమే, ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రాం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి మనకు మరి మధ్యలో కొన్ని ఎలక్షన్స్ రావడము, తద్వారా మనకు కొద్దిగా ఆలస్యమైన పరిస్థితి. అందుకు మనకు సంబంధించిన ఈరోజు సౌత్ జోన్కు సంబంధించి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటికే పెద్దలందరూ కూడా చెప్పారు, బాబు షూరిటీ అంటే ఇప్పుడు కాదు, గత 40 సంవత్సరాల నుంచి అందరికీ కూడా తెలిసిందే. బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అని చెప్పి, కానీ ఎంత చెప్పినా కూడా ప్రజలు మరి మోసపోతూనే మళ్ళీ ఆయన మాటలు నమ్మి మరి ఆయన ఓట్లు వేస్తూ వస్తున్నారు. మరి అది చాలాసార్లు జరగదు. ఇప్పటికే ప్రజలందరూ కూడా విసిగిపోయారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఖచ్చితంగా మోసం చేసే వ్యక్తి అని చెప్పి మరి గత పరిపాలనకు ఈ పరిపాలనకు మరి వాళ్ళు తేడా గమనిస్తున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం 15 నెలల కాలంలోనే మరి ఆ తేడాను గమనిస్తున్నారు. జగన్మోహన్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉంది, మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ఈ 16-17 నెలల కాలంలో మరి ఏం వాళ్లకు సంక్షేమ పథకాలు అందాయి అని చెప్పి, గత ప్రభుత్వమే మేలుగా ఉండింది అని చెప్పి మరి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మహిళలు కానీ మరి విద్యార్థులందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి దాన్ని మనము ఎన్కాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అందుకే ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు కూడా అదే చెప్పారు. మరి ఈ ప్రోగ్రామ్ ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే రేపు నిర్ణయించేది ప్రజలే కాబట్టి ప్రజలకు తెలియజేయాలి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలు ఏంటి అని చెప్పి. ఎందుకంటే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 17 నెలలు అవుతుంది. రేపు నెలకి 18 నెలలు అయిపోతుంది. ఈ 17 నెలల కాలంలో వాళ్ళు చేసింది ఏంటంటే ఏమీ లేదు చెప్పుకునేదానికి. వాళ్ళు ఈ 17 నెలల కాలంలో ఏం చేశారయ్యా అంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళు ప్రజలు మోసం చేసేయడం తప్ప, కటింగ్ చేయడం తప్ప మరి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? ఊదలు కొట్టాడు. ఎక్కడ పోయినా కూడా ఊదలు కొట్టాడు. ఒక పక్క కొడుకు, ఒక పక్క తండ్రి, ఇంకొక వాళ్ళకు తోడుగా ఇంకొక ఊగిపోతూ మన పవన్ కళ్యాణ్ గారు. ఈ రకంగా ప్రజలందరూ కూడా నమ్మారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నమ్మలే ప్రజలు. మరి వాళ్ళు నమ్మింది ఎవరికంటే పవన్ కళ్యాణ్ నమ్మారు. ఎందుకంటే ఆయన ఏమి చెప్పాడంటే, నేను ఎక్కడున్నా కూడా నేను మీ పక్షాన ఉంటాను, మరి ప్రభుత్వాన్ని నిలదీస్తాడు మరి అని ఆ రోజు పగల్బారు పలికాడు ఊగిపోతూ. ప్రజలందరూ కూడా పాపం ఈయన ఉన్నారు కదా,
ఈయన ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా నిలదీస్తాడు, అన్ని కార్యక్రమాలు చేసేటట్టుగా చేస్తాడు అని చెప్పి ఒక నమ్మకంతో మరి ప్రజలందరూ కూడా ఓట్లేశారు. నిజంగా ఓట్లేపి అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత మరి ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి ఆయనకు సీఎం ప్రోటోకాల్ ఇచ్చేశారు. ఒక హెలికాప్టరు, మరి ఆయనకు సంబంధించిన మొత్తం సెక్యూరిటీ, ఆయన అది సాలనుకున్నాడు. అక్కడి నుంచి తిరుమరుగు అయిపోయాడు. ఎక్కడన్నా మనం చూసామా? 18 ఏళ్ల కాలంలో ఎక్కడన్నా ఈ ప్రభుత్వానికి ప్రశ్నించింది మనం చూసామా? ఆ సినిమా చేసుకుంటూ ఉన్నాడు హరివర వీరమల్లు అని చెప్పి, అది కూడా సూపర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అందుకని ప్రజలు చూశారు కదా, నిజ జీవితంలో చూసేశారు ఆయనకు. మరి ఈ సినిమాలన్నీ అంతేలే, ఫేక్లే అని చెప్పేసి ఆ సినిమాని కూడా పూర్తిగా అట్టర్ ఫ్లాప్ చేసేశారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తల్లో పెట్టుకున్నాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు? నిద్రపోతారా? అది అట్టర్ ఫ్లాప్ అయినంతవరకు చేసినంతవరకు ఏ ఒక్క కార్యకర్త కూడా నిద్రపోలేదు. మరి ఆ రకంగా మొత్తం మోసమే. ఎన్నికల ముందు ఇలాంటి పేపర్లు తీసుకొచ్చి ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్పి ఏదో చెప్పాడు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, 143 హామీలు చెప్పాడు. సూపర్ 6 లో ఏం చెప్పాడు? మేము వచ్చిన వెంటనే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈ 17 నెలల్లో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయమ్మా? ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చాయా? లేదు. ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వచ్చి ఏం చేశాడంటే ఉద్యోగాలు పీకేశాడు. 2.5 లక్షల వాలంటీర్లు. నిజంగా ఎంత మోసం అంటే, వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పి, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పి, మరి వాళ్ళతో ఓట్లు వేయించుకొని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ వద్దని చెప్పి మరి వాళ్ళ ఇంటికి పొమ్మని చెప్పాడు. ఎంత దుర్మార్గం చూడండి. ఆ రోజు ఏం చెప్పాడు? 5,000 రూపాయలు ఏం సరిపోతుంది మీకు, 10,000 ఇస్తాను నేను వచ్చిన తర్వాత అని చెప్పాడు. పాపం వాళ్ళందరూ ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు వస్తే మాకు 10,000 వస్తుంది కదా, జగన్మోహన్ వస్తే మాకు 5,000 కదా వస్తానని అని చెప్పి వాళ్ళు మోసపోయారు. అంటే 2.5 లక్షల మధ్య కాదు, 2,2.5 లక్షల కుటుంబాలు మోసపోయారు ఈ రాష్ట్రంలో. మరి అదే కాకుండా ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పాడు. ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి వచ్చిందా? మోసమే. మరి ఎన్నికల ముందు ఎక్కడికి పోయినా కూడా ఒక జోకర్ ఉన్నారు మంత్రి. ఇప్పటికీ మనం ట్రోలింగ్ చేస్తూనే ఉంటాం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి. జోకర్ మంత్రి, జోకరే అతను. మరి అలాంటిది నీ 15,000, నీ 15,000 ఎంతమంది కనిపించినా కూడా నీ 15,000 అన్నాడు. ఎవరికి ఇచ్చాడు 15,000? కటింగ్ లేకుండా అన్నాడు. మహిళలకు 18,000 అన్నాడు, నెలకు 1,500 అన్నాడు. ఈరోజు రాష్ట్రంలో 1,20,00,000 మంది మహిళలు ఉన్నారు. 19-18 ఏళ్ళు దాటిన వాళ్ళు, 60 ఏళ్ళ లోపల ఉండేవాడు. మరి ఆ పథకం ఇవ్వాలంటే సుమారుగా 35,000 కోట్ల రూపాయలు కావాలి. ఈరోజు ఏమంటారు? ఈ పథకాలు ఇవ్వాలంటే అచ్చెన్నాయుడు ఏమంటున్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు, ఈ రాష్ట్రాన్ని అమ్మాలి అంటాడు. అంటే అంతకుముందు మీకు తెలియదా ఈ రాష్ట్రాన్ని అమ్మి ఈ పథకాలు ఇవ్వాలని? అంటే ప్రజల్ని మోసం చేసిన దానికోసం ఏమైనా మాట్లాడతారా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అమ్మాలా అంటాడు. మరి ఇలాంటి వల్ల మనకు పాలించేవాళ్ళు. మహిళలకు అందరూ కూడా 3 సిలిండర్లు అన్నాడు. మరి 1.5 సంవత్సరం కాలంలో మనకి ఎన్ని రావాలి? 1 సిలిండర్లు, 5 సిలిండర్లు రావాలి. ఎన్ని ఇచ్చాడు? ఒక్కటే. అది కూడా అందరికీ. మరి ఆ డబ్బులు కూడా పేయలేదు ఇప్పటి వరకు, ఆ సబ్సిడీ డబ్బులు వేయలేదు. అంతా మోసమే, ప్రతి ఒక్కటి మోసమే. మరి ఏదైతే అమ్మఒడి అని చెప్పాడు, అంటే మనం అమ్మఒడి అంటాం, అతను తల్లికి వందనం అంటాడు. ఎంతమంది పిల్లలంటే అంతమందికి తల్లి వందనం ఇస్తా అన్నాడు. ఈ రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 54 లక్షల మందికి ఇచ్చాడు. అది కూడా
ఎంత ఇచ్చారో కూడా ఇప్పటికీ వివరాలు ఇవ్వలేదు, పెట్టలేదు ఎక్కడ కూడా. ఎంతమందికి ఇచ్చారనేది కూడా